ఆ బ్రాహ్మణం పేజీ నంబర్ 410, సామవేదం తాండ్య మహాబ్రాహ్మణం పేజీ నంబర్ 410, అందులో ఉన్న రిఫరెన్స్ అది. ప్రజాపతి దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజలకు లేదా దేవుడు సృష్టికర్త తనను తాను త్యాగం చేసుకోవటం, ఆహుతి చేసుకోవటం ఏమిటి, దాని ద్వారా ప్రాయశ్చిత్తం జరగటం ఏమిటి, అలా చేసిన పరమాత్మ ఎవరు అనే దాన్ని వెతికితే ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు కనపడతాడు. నాకు కనబడింది ఆయనే. ఇక ఎల్లరి పాపముల కొరకు బలైన వాడు ఒక్కడు కూడా లేడు. ఓకేనా? వినండి, రెండో పాయింట్కి వచ్చా. ఇప్పుడు దేవతలందరూ ఆయనకు మొక్కుతారు అని చెప్పాను. ఇప్పుడు మనుషులు కల్పించిన ప్రతిదానికి ఒక ఆత్మ ఎంటర్ అవుతుంది. మనుషులు కల్పించినటువంటి ప్రతిదానికి ఒక ఆత్మ యాడ్ అవుతుంది. ఎన్ని ఆత్మలైతే ఎన్ని నిర్మించారో మనోళ్ళు రూపాలని, అన్ని రూపాలకి అన్ని ఆత్మలు యాడ్ అవుతాయి. ఎంతమంది యాడ్ అయినా అందరూ కలిసి అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామంలోనే సాగిలపడాలి అనేది అటు బైబిల్ చెప్పిన సత్యం, అగ్నిని అర్చించాలి అనేది వేదం చెప్పిన సత్యం. ఎవరు అగ్ని అంటే పశువై ఉన్న అగ్ని, యజ్ఞమైన అగ్ని, తిరిగి లేచిన అగ్ని, అధిపతి అయిన అగ్ని. బైబిల్ గ్రంథంలో మానవాళి పాప పరిహారార్థమై యజ్ఞ పశువుగా భూమి మీదకి వచ్చి అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలియాగముగా తనను తాను ఆహుతించుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అది తీరా, అది అవసరం లేదు, తీరా ఇది ఫోటో వేసాడు, అందరూ కలిసి అక్కడ మొక్కుతున్నట్టు. నేను అది చూసే ఫస్ట్ ఆలోచనలో పడింది. బ్రహ్మంగారి పుస్తకంలో కనపడింది ఆ ఫోటో. మధ్యలో ఉన్న విశ్వకర్మ, లార్డ్ విశ్వకర్మ అని ఆయనకి అందరూ కలిసి మొక్కుతున్నారు. ఇది దేవతను మొక్కిన దేవుడు ఎవరు అనే అంశంలో చెప్పాక మళ్ళీ దాన్ని తీసుకురావద్దు. అది చూస్తారు అవసరమైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను అగ్నిని చూపిస్తున్నాను. ఎవరు ఆయన? యజ్ఞమైన ఆయన ఎవరు? తిరిగి లేచిన ఆయన ఎవరు? అందరి చేత ఆరాధించబడటానికి యోగ్యుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. తిప్పించి మళ్ళీ 2 సార్లు చెప్పా, ఇంక అయిపోయింది, ఇంకా ఆ పాట పక్కన పెడతా. ఓకే, ఇప్పుడు ఇంకొక సంగతి చెప్తా. మనుషులందరి పాపముల కొరకు ఒక మనిషిని బలి చేస్తే పోతుంది కదా, దేవుడే వచ్చి దైవరక్తం ఎందుకు చిందించాలి అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు దీని మీద కూడా పెద్ద వాదన జరుగుతుంది బయట. యేసులో ఉన్న రక్తం మానవ రక్తమా, దైవ రక్తమా, అసలు ఏ రక్తము అని. దేవునికి స్తోత్రం. ఒక చిన్న విషయం హెబ్రీ పత్రికలో రాయబడి ఉందండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అర్థమైందా? రక్త మాంసాల దేహములు కలిగిన మానవులు చేసిన పాతకాలను బట్టి వాళ్ళందరూ పాపములో బందీలైపోయారు, సాతాను యొక్క ఏలుబడి కింద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ విడిపించాలంటే ఆయన కూడా భూమి మీదికి నరావతారిగా వచ్చి రక్త మాంసాల దేహమును ధరించుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ రక్తం విషయానికి వచ్చేటప్పటికి యేసు కలిగి ఉన్న రక్తము దైవ రక్తమా లేకపోతే మనుష్య రక్తమా? అంటే మనుష్య రక్తం అంటే ఆదాము సంబంధిత రక్తమా? ఏ రక్తము యేసు కలిగి ఉన్నదనేది ఒక ప్రశ్న. దానికి సమాధానం అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనం ఒకసారి చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అక్కడ సంఘమును సంపాదించాడట రక్తం ఇచ్చి. అక్కడ ఏ రక్తం అని రాస్తుంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా వినాలి ప్రియులారా, దేవుడు తన సొంత రక్తం ఇచ్చాడట. ఇప్పుడు ఒక చిన్న మాట, ఎందుకు మానవ రక్తం ఎందుకు సరిపోదు? దేవుని రక్తం ఎందుకు అవసరమైంది? అసలు నిజంగా దేవుడికి రక్తమాంసాల శరీరం ఉందా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో అసలు దేవుడు ఏమై ఉన్నాడని చెప్పింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక, చూడండి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అని స్పష్టంగా చెప్పింది. అసలు దేవుడు ఏమై ఉన్నాడు?
ఆయన ఆత్మయు ఉన్నాడు. ప్రభు కూడా ఏం చెప్పాడు? ఆత్మయే జీవింపజేయును కానీ శరీరము కేవలము రైట్. ఆత్మ శాశ్వతమైనది, శరీరము తాత్కాలికమైనది. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయు ఉన్నాడు. ఇప్పుడు ఆత్మయు ఉన్న దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి మొత్తం పాపము చేత బందీ అయినప్పుడు, నరకపాత్రులైపోయినప్పుడు వీళ్ళందరినీ విమోచించడానికి వీళ్ళ వంటి దేహాన్ని ధరించాల్సి వచ్చిందట ఆయన కూడా. ఎందుకు? తన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున వారిని విమోచించడానికి ఆయన కూడా రక్తమాంసాలలో పాలివాడు కావాల్సి వచ్చిందట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుక. ఇప్పుడు ఆయన భూమి మీదకి రావాలి. ఎలా రావాలి? ఆయన ఉన్నట్టుగా రావడానికి కుదరదు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు, అనంతుడై ఉన్నాడు, సమస్తం ఆయన యందు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ తన స్వరూపాన్ని, దేవునితో ఈక్వల్గా ఉన్నటువంటి తన ఆధిక్యతను వదిలిపెట్టుకొని సమస్త విశ్వాన్ని తన యందు కలిగి ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని వదిలేసి తన సృష్టిలో భూమి ఒక భాగం, ఆ భూమిలో ఉన్నటువంటి మనుషులలో ఒక చిన్న మనుషుడుగా ఆయన కూడా రావాల్సి వచ్చింది. అలా వచ్చేటప్పుడు ఆయనకు కూడా మరి రక్తమాంసాల దేహం అవసరమైంది. అయితే ఇక్కడ భార్యాభర్తలు, వివాహమైనటువంటి భార్యాభర్తలు ఇద్దరికీ పిల్లలు పుడతారు సహజంగా ప్రకృతి ధర్మం ప్రకారం. అయితే ఆ విధంగా ఒకవేళ దేవుడు భూమి మీద జన్మిస్తే, తల్లిదండ్రులకు ఒక శిశువులాగా జన్మిస్తే ఏదో అభ్యంతరం ఉంది. అందుకే పురుష స్పర్శ ఎరగని ఒక కన్యను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది వాస్తవమా కాదా? ఏ అభ్యంతరం లేకపోతే భార్యాభర్తలు ఇద్దరికి సహజంగా అందరూ పుట్టినట్టు, నువ్వు నేను పుట్టినట్టు ఏసై పుట్టొచ్చు. కానీ అలా కాకుండా పురుష స్పర్శ ఎరగని ఒక కన్యకు ఎందుకు పుట్టాడు అంటే, భార్యాభర్తలకు అందరూ జన్మించినట్లు ఆయన కూడా జన్మిస్తే ఏదో మొత్తానికి తేడా జరిగిద్ది. ఏం జరిగిద్ది? సింపుల్గా చెప్పాలంటే ఆదాము నుంచి మానవ జాతి మొత్తానికి కూడా పాపము సరఫరా అవుతూ వచ్చింది. హాస్పిటల్కి మనం పోయినప్పుడు ఏదన్నా రోగాన్ని గురించి మనల్ని వాకప్ చేసేటప్పుడు డాక్టర్లు అడిగేటప్పుడు మీ వంశంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారు. మచ్చలు వచ్చినాయండి అని పోయావనుకో, ఆ మచ్చలు చెక్ చేసి మీ వంశంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారా? అడగరా? నాకేందో ఈ మధ్య ఏందో ఆయాసంగా ఉంటుందండి, 4 అడుగులు ఎత్తి రొప్ప వస్తుంది అని పోయావనుకో, ఆయన నెమ్ము లక్షణాలు కనపడుతున్నాయి, మీ వంశంలో ఎవరికన్నా ఉందా అని అడుగుతారు. చాలా వరకు సీనియర్ డాక్టర్స్, ఇప్పుడు వాళ్ళు అడగట్లేదు కానీ ఓల్డ్ డాక్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా అది అడుగుతారు. హోమియో వైద్యానికి పోతే ఖచ్చితంగా అడుగుతారు. ఏకదం ఒక నోట్సే పెట్టుకుంటారు హోమియోలో అయితే, మొత్తం నీ టోటల్ ఫీలింగ్స్తో సహా రాస్తారు వాళ్ళు. హోమియో మెడిసిన్ పర్ఫెక్ట్గా కానీ సింక్ చేయగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది. అందుకే వాళ్ళు పాపం ఒక పేషెంట్ దగ్గర దాదాపు అరగంట సమయం వెచ్చిస్తారు. అడిగి 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 రాస్తానే ఉంటారు. అలోపతి వైద్యం అట్లా కాదు. ఫస్ట్ నీకు సమస్యలు చెప్పగానే ముందు టెస్టులు రాస్తాడు. ఓ నీ సోదంతా నాకెందుకు కానీ టెస్టులు చేస్తే నీ చరిత్ర అంతా బయటపడేది పో అని పంపిస్తాడు. ఇప్పుడు అదే వెనకటి వైద్యులు కానీ మీరు గమనించినట్లయితే, పెద్దవాళ్ళు మీకు తెలుసు, వెనకటి వైద్యులు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతారు? మీ వంశంలో ఎవరికైనా ఇట్లా ఉందా అని అడుగుతారు. అంటే తాతల తండ్రుల నుంచి రోగము సంక్రమించినట్లు, అధికారికంగా ఆస్తి సంక్రమించినట్టు మనకు ఒకటి సంక్రమించింది, దరిద్రం, పాపం సంక్రమించింది. ఎవరి నుంచి సంప్రాప్తమైంది? ఆదాము నుండి అనేకులమైన మనము పాపులుగా చేయబడ్డాం. ఒకని నుండి అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగున్న ఒకని నీతివంతమైన రక్తమును బట్టి అనేక మంది నీతిమంతులుగా తీర్చబడతారని లేఖన సత్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? ఆదాముకు జన్మించినటువంటి మానవ జాతి మొత్తంలో కూడా పాపం సరఫరా అయింది. దీన్ని హైందవ సోదరులు కూడా ఒప్పుకుంటారు. మీరు అక్కడక్కడ గుళ్ళ మీద మైకుల్లో ఎప్పుడన్నా మంత్రాలు చదువుతున్నప్పుడు తప్పకుండా వినండి, అదేం పాపంగా వినండి. అసలు